హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య రాజ్ ఇద్దరు మీట్ అవుతారు. రాజ్కి మనసులో కావ్య చాలా దగ్గర మనిషిలాగా, తెలిసిన మనిషిలాగా మనసుకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇక షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల చేతి స్పర్శ కూడా చాలా దగ్గర మనిషిలాగా అనిపిస్తూ ఉంటుంది రాజ్కి. ఇక మరొక వైపు కావ్య రాజును వదిలి వెళ్తూ ఉండగా చాలా బాధపడుతూ కారులో కూర్చొని, ఏమండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, కానీ మిమ్మల్ని ఈ రకంగా ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి మనసులో అనుకుంటూ కావ్య ఒకవైపు సంతోషంగా రాజ్ బ్రతికే ఉన్నాడు అన్న విషయంకి మరొక వైపు చాలా బాధగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక కావ్య రాజ్ ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకోవటం, ఇద్దరు చాలా సంతోషంగా ఒకరికొకరు చూసుకోవటం గమనించిన యామిని చాలా మనసులో కుళ్ళుకుంటూ ఇక కుతంత్రాలు స్టార్ట్ చేయబోతూ ఉంటుంది. ఇంతలోనే యామిని తల్లిదండ్రులు యామిని దగ్గరకు వచ్చి, యామిని ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఈ రోజుల్లో ఎవరున్నారో ఏదైనా సహాయం చేస్తేనే వెంటనే మర్చిపోయే ఈ రోజుల్లో తను ఇంటిని గుర్తుపెట్టుకొని వచ్చి ఇక థ్యాంక్స్ చెప్పి మరీ వెళ్తుంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది బేబీ అనగానే, చాలు ఆపుతారా అని చెప్పి ఇద్దరిని చాలా గట్టిగా గసిరేస్తుంది యామిని. ఏమైంది బేబీ, ఎందుకంత కోపం నీకు? ఆ అమ్మాయి గురించి తప్పేమీ మాట్లాడలేదు కదా అనగానే, తప్పే మాట్లాడారు, ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పి అనగానే, ఏమైంది బేబీ, ఎవరు అమ్మాయి అనగానే, రాజ్ ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తుంది. ఇక అక్కడ గమనిస్తుంది, అక్కడ లేడని తెలుసుకొని, డాడ్ మామ్ అసలు ఆ అమ్మాయి రాజ్ భార్య కావ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. బేబీ నువ్వు చెప్పేది నిజం అనగానే, అవును, కనీసం ఇంటి అడ్రస్ని తీసుకొని సరాసరి ఇంటికి వచ్చింది, కానీ ఆ కావ్య ఎందుకో చాలా తెలివైంది, ఏమి తెలియనట్టుగా ఇక ఆయన్ని చూసి రాజుని చూసి ఇక ఏమి తెలియనట్టుగా పరిచయం చేసుకుంది, దాని తెలివితేటలు నా దగ్గర కుదరవు అని చెప్పనగానే ఇక వెంటనే యామిని వాళ్ళ నాన్నగారు, చూడమ్మా యామిని, ఆ అమ్మాయి తెలివిగలదో తెలివి తక్కువదో పక్కన పెడితే రాజ్ భార్య, అందుకే తన మనసు ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది, త్వరలోనే రాజ్కి గతాన్ని గుర్తు చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా ఈ విషయంలో నువ్వు ఒక క్లారిటీగా ఆలోచించడం చెయ్యి, రాజ్ నీవాడు కాదు అనగానే పిచ్చిదానిలాగా గట్టిగా అరుస్తుంది. డాడీ మరొకసారి రాజ్ నావాడు కాదని అనకండి, చూడ్డానికి మీకు ఆ కావ్యకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నేను రాజ్కి గుండెల్లో గుడి కట్టాను, ఆ విషయం మర్చిపోతున్నారా? రాజ్ లేకపోతే నేను బ్రతకలేను, నా రాజ్ నాకు కావాలి, అలాంటప్పుడు నాకు మీరు సహాయం చేయాలి, కానీ మీరు ఈ రకంగా డిసప్పాయింట్గా మాట్లాడకూడదు డాడ్ అని చెప్పి కోపంతో ఆవేశంతో ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే యామిని తండ్రి అయితే, ఏంటి దీని పద్ధతి చూస్తుంటే పాత యామినిలాగే అనిపిస్తుంది, కొంచెం కూడా దీనిలో మార్పు రాలేదు, ట్రీట్మెంట్ చేయించి ఇక ఇన్ని రోజులకి ఇండియాకి రప్పిస్తే ఇదేదో చేస్తుంది, చివరాఖరికి ఆ రాజ్ బ్రతికే ఉన్నాడని తన భార్యకి తెలిసినప్పుడు ఇక ఏమైనా అర్థం ఉందా, రాజ్ కోసం దక్కించుకోవాలని ఆలోచిస్తుంది, ఎప్పటికైనా రాజ్ ఇక కావ్యకే చెందుతాడు అని చెప్పి యామిని తండ్రి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే ఇక కావ్య ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి చాలా సంతోషంతో రాజ్ ఏం మాట్లాడాడు, అలాగే ఇక ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కావ్య. ఇక వంటగదిలోకి వెళ్ళి రాజ్కి నచ్చినవన్నీ వంటకాలు చేస్తుంది. ఇక అవన్నీ కూడా దూరం నుంచి ఒకవైపు రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు గమనిస్తూ ఉంటారు. ఒరే రాహుల్, ఏంట్రా ఈ కావ్య తెగ వంటకాలు చేసేస్తుంది, ఈ వంటకాలన్నీ ఎవరి కోసమో ఏంటో, ఇంట్లో అందరికీ రాజ్ బ్రతికే ఉన్నాడు, ఇంట్లో అందరూ భోజనం చేయండి అని చెప్పి అందరినీ కూడా తన ట్రాప్లోకి వెళ్ళాలని చూస్తున్నట్టుంది,
అస్సలు జరగనివ్వను కదా. భోజనం చేసే టయానికి రాజ్ చనిపోయాడు అని చెప్పి మా వదినని, అలాగే ఇక మా అమ్మ కాని అమ్మని మనసుని బాధ పెట్టి ఇంట్లో రద్దాంతం పుట్టిస్తానురా అని చెప్పి ఇక సైకోలాగా ఇక రుద్రాని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఫాస్ట్గా అప్పు కిందకి వస్తుంది. అక్క అని చెప్పి అనగానే, ఏంటి ఏమైంది, ఎందుకలా పిలుస్తున్నావు అనగానే, కొంచెం నీతో మాట్లాడాలి. అక్క ఏమైంది, నువ్వు అడ్రస్ తీసుకొని వెళ్ళావు కదా అనగానే, అవునప్పు నేను అడ్రస్ తీసుకొని వెళ్ళాను, మీ బావగారిని కలిశాను, మీ బావగారు నన్ను చూసి చాలా సంతోషంగా మాట్లాడారు అనగానే, కావ్య అలా మాట్లాడుతూ ఉంటే అప్పు మాత్రం దేనికి రెస్పాన్స్ అవ్వదు. అవునా అక్క, నిజమేనా అనగానే, నిజమే, మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? నాతో రమ్మంటే సగంలోనే వచ్చి సగంలోనే దిగిపోయి వెళ్ళిపోయావు. అడ్రస్ ఇమ్మనగానే అడ్రస్ ఇచ్చావు, ఇప్పుడేమో నిజం అని అడుగుతున్నావు. అంటే ఏంటే అనగానే, అంటే అదేమి కాదక్క అని చెప్పి, సరే అక్క నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అప్పు అయితే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక్కడికి వచ్చేస్తే వంటలన్నీ సిద్ధమైపోతాయి. దూరం నుంచి ఇక రాహుల్ అయితే, మమ్మీ ఏంటేంటో వంటలు చేస్తుంది ఆ కావ్య, అవన్నీ కూడా అందరూ తినడం కోసమేనా లేదంటే అనగానే, చూద్దాం ఏదో క్యారియర్ తీసింది కదా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక క్యారియర్లో అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది కావ్య. ఒక్కసారిగా రుద్రాని ఇప్పుడు అర్థమైందిరా, ఖచ్చితంగా ఇక ఈ కావ్య క్యారేజ్ ఆ రాజ్ కోసమే అయ్యుండొచ్చు. ఇప్పుడు మనకి ఆ రాజ్ ఎక్కడున్నాడో ఇక అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫాలో చెయ్యి అనగానే, సరే మమ్మీ అని చెప్పి సిద్ధంగా రాహుల్ అయితే ఉంటాడు. ఇంతలోనే ఇక కావ్య అయితే ఒక అతనికి ర్యాపిడోకి బుక్ చేసి ఈ భోజనాన్ని పలానా అడ్రస్కి ఇవ్వండి అని చెప్పి పంపిస్తుంది. ఇంతలోనే ఇక రాహుల్ కూడా ఆ వ్యక్తితో పాటు వెనకాలే ఫాలో అవుతాడు. ఇక మొత్తానికైతే ఇక రాజు వాళ్ళ ఇంట్లో యామిని ఇక ఏదో రకంగా రాజుని తన సొంతం చేసుకోవాలి, ఇక కావ్య నుంచి దూరం చేసేయాలని ఆలోచిస్తూ లోపల కుళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఇక ర్యాపిడో నుంచి ఒక వ్యక్తి అయితే వస్తాడు. డోర్ని కొట్టగానే ఇక ఓపెన్ చేస్తుంది. మేమేమి ఫుడ్ ఏమీ ఆర్డర్ చేయలేదు కదా, ఎవరు మీరు అని చెప్పి అనగానే, మేడం ఇది జొమాటో నుండి వచ్చిన ఫుడ్ కాదు, ఇది కళావతి అన్న మేడం పంపించారు ఇది అని చెప్పి భోజన క్యారియర్ అయితే చూపిస్తాడు. ఏంటి కళావతినా అని చెప్పి ఒక్కసారిగా రాసైతే, కళావతి నా కోసం పంపించిందా అని చెప్పి ఇక వెంటనే క్యారియర్ తీసుకుంటాడు. ఇక పక్కనే ఉన్న యామిని మాత్రం ఒక రకంగా రాజు వంక చూస్తూ ఉంటే, ఏంటి యామిని చూస్తున్నావేంటి, వడ్డించు ఆకలిగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే, బావా మమ్మీ మీకోసం అనగానే, ఎప్పుడూ తింటూనే ఉంటా కదా ఆంటీ చేతి రుచి, కళావతి పాపం నా కోసం ప్రేమగా పంపించినట్టుంది, వడ్డించు అని చెప్పి ఇక పళ్ళెంలో కావ్య వండిన వంటకాలన్నీ కూడా గబగబా వడ్డించుకుంటాడు రాజ్. ఇక నోట్లో ముద్ద పెట్టగానే ఒక్కసారిగా రాజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక యామిని వెంటనే, బావా ఏమైంది బావా అనగానే, యామిని అసలు ఇది వంట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా, నోట్లో వేగానే ఎంత అద్భుతం, ఇలాగ భోజనం చాలా రోజుల తర్వాత ఇంత టేస్టీ అయిన భోజనం తింటున్నానా అనిపించట్లేదు, రోజు తిన్న భోజనంలాగే అనిపిస్తుంది నాకు. ఈ భోజనం తింటుంటే ఏదో మా అమ్మ దగ్గర ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ భోజనంలో ఏదో మహత్యం ఉంది, నువ్వు కూడా తిని యామిని, నీకు కూడా నచ్చిద్ది అనగానే, లేదు బావా నువ్వు తిను, సరే కానీ బావా భోజనం గురించి పక్కన పెట్టు అనగానే, లేదు ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను, తృప్తిగా అన్నం తింటాను, చాలా రోజుల తర్వాత ఇంత రుచైన భోజనం అని చెప్పి రాజ్ యామిని మాట పక్కన పెట్టేసి తృప్తిగా భోజనం చేస్తాడు రాజ్. ఇక యామిని అయితే ఇక లోపల అగ్నిగుండంలా మగ్గిపోతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ భోజనం చేసి పైకి వెళ్ళిపోతూ ఉంటే క్యారేజ్ లాస్ట్ కప్పులో ఇక రాజ్కి ఒక చిన్న లెటర్ లాంటిది పెడుతుంది కావ్య. అందులో మంచి డిజైనర్ పీస్, ఒక డిజైనర్ లాగా గీసి ఇక కావ్య అని చెప్పి రాస్తుంది. ఇక అది చూసి రాజ్ ఒక్కసారిగా ఆనందంతో ఇక బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక కావ్య వేసిన డిజైన్ని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాజ్కేదో గుర్తుకు వస్తూ ఉంటుంది. డిజైన్స్ అన్నీ కూడా గుర్తుకు వస్తూ, కళావతి
అసలు ఈ పేరుని చూస్తుంటే నాకెందుకో పదే పదే పిలవాలనే పేరులా అనిపిస్తుంది. ఆ అమ్మాయి మొహం కూడా నాకు చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు. కావ్య ఇక అంతకుముందు రోజుల్లో దగ్గరగా వచ్చి కావ్య మాట్లాడిన మాటలు మెల్లమెల్లగా ఇక గుర్తుకొస్తూ ఉంటే ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఏంటి, ఈ అమ్మాయి నా దగ్గర అబద్ధం చెప్పిందా? నాకు ఈ అమ్మాయి ఖచ్చితంగా ఏదో రిలేషనే, అందుకే తన జ్ఞాపకాలు నాకు వెంటాడుతున్నాయి. ఖచ్చితంగా ఈ డిజైన్ కూడా నాకు బాగా వచ్చిన డిజైన్ లాగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇక 2-3 వైట్ పేపర్లు తీసుకొని ధనాధన ఇక డిజైన్స్ గీస్తాడు రాజ్. ఒక్కసారిగా రాజ్కే అర్థం కాదు. అదేంటి, ఈ డిజైన్స్ నాకు ఇంత బాగా వస్తున్నాయి, నాకు తెలియని డిజైన్ లాగే అనిపించట్లేదు. అంటే ఈ కావ్యకి నాకు ఏదో సంబంధం ఉంది, ఏదో కావ్య దాచిపెడుతుంది, ఈ కళావతి నా దగ్గర ఏదో దాచిపెడుతుంది. అది నేను తెలుసుకుంటాను, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాను, ఆ అమ్మాయిని ఏదో రకంగా నా గతానికి సంబంధించిన విషయాలు తన దగ్గర దాగి ఉన్నాయని నాకు అనిపిస్తుంది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య పంపించిన డిజైన్ని భద్రంగా దాచిపెట్టుకుంటాడు. ఇక యామిని అయితే కోపంతో ఇక రాజ్ని విండోలోంచి గమనిస్తుంది. అంటే ఆ కావ్య ఏదో రకంగా నా రాజ్ని సొంతం చేసుకోవాలని చూస్తుందన్నమాట. అదేమీ కుదరదు. అసలు రాజ్కి ఇక గతం గుర్తుకు రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. హలో యామిని, ఏంటి ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నేను చెప్పినట్టుగానే రాజ్ ఏ రకంగా ఉండాలో అన్ని రకాల జాగ్రత్తలు చెప్తూనే రాజ్ని ఇక తప్పుతో పట్టించమన్నావు కదా, మరి ఇంకేంటి ఫోన్ చేసావు అనగానే, చూడు నువ్వు చెప్పింది కొంతవరకే, కానీ తర్వాత విషయాలు నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఎప్పటికీ రాజ్కి గతం గుర్తు రాకూడదు. తన జీవితాంతం ఇప్పుడు జరిగిన విషయాలు తప్పించి ఆయన మైండ్లో ఎలాంటి విషయం కూడా గుర్తుకు రాకూడదు. ఆ రకంగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, ఏమి ట్యాబ్లెట్లు ఉంటాయి, ఏ ఇంజెక్షన్లు ఉంటాయో నాకు కావాల్సిందే అని చెప్పాను. కానీ చూడు యామిని, అతనికి జ్ఞాపకాలు ఏమీ గుర్తు రాలేదన్నావు కదా, గతం గుర్తు రాదులే అనగానే, లేదు, గతాన్ని గుర్తు చేసే వ్యక్తులు తన పక్కనే ఉంటున్నారు. తను గతం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలా ట్రై చేసిన ప్రతిసారి ఇక నాకెందుకో భయం వేస్తుంది అనగానే, సరే ఒక పంచై, నేను కొన్ని ట్యాబ్లెట్లు రాసిస్తాను, రోజు ఆ ట్యాబ్లెట్లు వెయ్యి. తను గతం గుర్తు చేసుకోకుండా డీప్గా స్లీపింగ్ వచ్చి ఇక నిద్రపోతాడు. నిద్రలో లేచేసరికి రోజు కూడా ఒక సరికొత్త రోజులాగే ప్రారంభమవుతుంది. నువ్వు ఈ విషయంలో ఇక రోజు వేయాల్సిందే అని చెప్పి అనగానే, ఇక థ్యాంక్ యూ సో మచ్, వెంటనే ఆ ట్యాబ్లెట్లు తెప్పిస్తానని చెప్పి ఇక మొత్తానికైతే ఆ ట్యాబ్లెట్లని ఇంట్లో పెట్టి రాజ్కి ఇక రోజుకి ఒకటి చొప్పున ఇక గతం గుర్తు రాకుండా ఇవ్వడం కోసం ఇక బావా పాలతో పాటు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి ఇక కావ్య గుర్తులేమీ కూడా తనకి రాకుండా చేయడానికి ట్యాబ్లెట్ ఇస్తుంది. రాజ్ ఇక ఒకరోజు వేసుకుంటాడు. వేసుకోగానే వెంటనే నిద్ర పట్టేస్తుంది రాజ్కి. ఇక వెంటనే ఇక అలానే సొమ్మసిల్లిపోయి నిద్రపోతాడు. నెక్స్ట్ డే లేచేసరికి రాజ్కి ఏమీ గుర్తుండదు. ఇక రాజ్ అయితే ఖచ్చితంగా ఈ పాలల్లో ఈ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటుంటే మగతగా నిద్ర పట్టేస్తుంది తప్పించి ఏ ఆలోచన నాకు అందట్లేదు. మళ్ళా నాకు ఈరోజు పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ ట్యాబ్లెట్లు వేసుకోను, యామిని నాకు ఎందుకు ఈ ట్యాబ్లెట్లు ఇస్తుంది అని చెప్పి గమనిస్తాడు రాజ్. ఇక ట్యాబ్లెట్లు వేస్తూనే, మమ్మీ డాడీ, ఈరోజు నుంచి రాజ్ విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉండొచ్చు. నేను బ్రతికి ఉండాలి, మీ కూతురులాగా జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే రాజ్కి నాకు పెళ్లి ముహూర్తాలు పెట్టించి త్వరలోనే పెళ్లి చేయాలి. లేదంటే ఆ కళావతి చూశారు కదా, ఇంటికి భోజనం పంపించింది, తన రుచిని ఇక రాజ్ తెలుసుకొని అలానే గతం గుర్తు చేయాలని చూస్తుంది. తన గతం గుర్తుకు వస్తే నేను చచ్చిపోతాను డాడ్ అనగానే ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజ్ విషయంలో, యామిని చాలా సీరియస్గా ఉందండి, తనని మనం కూతురండి, తన గురించి మనం ఆలోచించాలి తప్ప ఇక వేరే గురించి ఆలోచించకూడదు అని చెప్పి రాజ్ సోఫాలో కూర్చొని ఉంటే రాజ్ దగ్గరికి వచ్చి, బాబు రామ్, నీతో కొంచెం మాట్లాడాలి. నీకు యాక్సిడెంట్ అయ్యి 6 నెలలు కోమాలో ఉండి ఇప్పుడిప్పుడే ఇక కుదిరి పడుతూ ఉన్నావు.
నీకు అలాగే యామినికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇక పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్. పెళ్ళి కూడా చేసేస్తే ఇక మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు. అంతకంటే మాకు ఏముంటుంది చెప్పు అనగానే, ఏం మాట్లాడుతున్నారు ఆంటీ అనగానే, అదే బాబు నీకు అలాగే యామినికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, పంతులు గారిని పిలిపించాలనుకుంటున్నాము అనగానే, అయ్యో ఆంటీ పెళ్లి గురించి అప్పుడే ఆలోచించను. నాకు ఇక ఇప్పుడిప్పుడే కొంచెం మనసు కుదిరి పడుతుంది. అప్పుడే పెళ్లి వరకు నేను ఫిక్స్ అవ్వలేదు. నా మనసు పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు. దయచేసి ఇప్పుడు పంతులు గారిని పిలిపించకండి అని చెప్పి రాజ్ చాలా గట్టిగా చెప్తాడు. అది కాదు బావా, మనకి ఎంగేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు వరకు పెళ్ళి లేకపోతే చూసేవాళ్ళు అనగానే, చూడియామని బయట వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అని చెప్పి నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఏముంది, తర్వాత అన్నా చేసుకోవచ్చు. నా మనసు ఈ అన్ని విషయాలు నమ్మడానికి టైం తీసుకుంటుంది. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక ఆంటీ కానీ అంకుల్ కానీ నువ్వు కానీ మీరెవ్వరు కూడా నాకు దగ్గరలో ఉంటున్నా కూడా మీ స్పర్శ కానీ మీ మాట కానీ నేను విన్నట్టుగా అనిపించట్లేదు. నాకు ఇంకా ఒక క్లారిటీ కూడా రాలేదు. దయచేసి అప్పుడే పెళ్లి వరకు మ్యాటర్ తీసుకురావద్దని చెప్పి రాజ్ అయితే యామినికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడు అసలైన సైకో బయటపడుతుంది యామినిలోంచి. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక వెంటనే ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ కూడా వెంటపడి ఇక అడ్రస్ మొత్తం కూడా తెలుసుకొని రుద్రాణికైతే మొత్తానికి చెప్తాడు. రుద్రాణి ఆశ్చర్యపోతుంది, అవాక్కైపోతుంది. రాజ్ బ్రతికే ఉన్నాడు మమ్మీ. ఇక భోజనం పంపించినప్పుడు రాజ్ చేతిలోంచి క్యారేజ్ తీసుకొని చాలా సంతోషంగా తింటూ ఇక జ్ఞాపకం అన్నీ గతాలన్నీ కూడా మర్చిపోయినట్టున్నాడు. అక్కడ పెద్ద విషయమే జరిగింది మమ్మీ అని చెప్పి రాహుల్ చెప్పడంతో రుద్రాణి ఆశ్చర్యపోతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో మనకి పనికొచ్చేలాగే ఉంది. ఆ అమ్మాయిని మన దారిలోకి తెచ్చుకుందాం, కుదిరితే ఆ అమ్మాయి దారిలోకి మనం వెళ్దామని చెప్పి మొత్తానికైతే రుద్రాణి అయితే యామినికి హెల్ప్ చేయడానికి కోసం యామినికి ఫోన్ చేస్తుంది. యామిని ఇక అప్పుడే రాజ్ పెళ్ళి ఇష్టం లేదని వెళ్ళిపోవడం వల్ల చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. యామినికి ఫోన్ చేసి, చూడు యామిని, నేను నీకు ఎన్నో విషయాల్లో సహాయం చేయడానికి చేశాను. నువ్వు తెలివైన దానివనే అనుకుంటున్నాను. కానీ నువ్వు రాజుని పూర్తిగా దక్కించుకోవాలి అనుకుంటే నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి. తర్వాత ఖచ్చితంగా రాజుని సొంతం అవుతాడు అని చెప్పి అనగానే, ఎవరు మీరు అని చెప్పి యామిని అనగానే, నేను ఎవరైతే ఏంటి, నేను మీ శ్రేయోభిలాషిని. రాజుని చిన్నప్పటి నుండి చేతుల్లో పెంచిన దాన్ని. రాజు గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హెల్ప్లో నాకు ఒక చిన్న స్వార్థం ఉంది. నువ్వు రాజుని నీ దగ్గర పెట్టుకుంటే ఇక్కడ నాకు సంబంధించి కొంత లాభం ఉంటుంది, అందుకే నీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి యామినితో చేతులు కలుపుతుంది రుద్రాణి. మొత్తానికైతే యామిని రుద్రాణి ఒక్కటవుతారు. ఇక ఇంట్లో క్యారేజ్ పంపించడం వల్ల ఇక రుద్రాణి అయితే ఒక అడ్వాంటేజ్గా తీసుకొని, చూసారా అసలు మీరు ఇంట్లో అందరూ కూడా ఆ కావ్య గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు కూడా రాజ్ చనిపోయాడన్న విషయాన్ని పక్కన పెట్టేసి చక్కగా సింగారించుకొని బయటకు వెళ్తుంది. నా కళ్ళారా చూశాను, పెద్ద క్యారేజ్ ఒక వ్యక్తికి పంపించింది. అసలు ఎక్కడికి పంపిస్తుందో ఏంటో నేనైతే ఆశ్చర్యం వేస్తుంది. రోజు రోజుకి ఈ కావ్య పరిస్థితి చూస్తుంటే నాకెందుకో భయం అనిపిస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ కావ్య గురించి ఒక విధానంగా చెబుతూ పోతూ ఉంటుంది. ఇక అదంతా కూడా అప్పు వింటుంది. అడ్రస్ ఇచ్చాను, ఆ అడ్రస్కి కావ్యక్క వెళ్ళానంది. అక్కడ బావ ఉన్నాడంటుంది. క్యారేజ్ కూడా పంపించిందని రుద్రాణి అంటుంది. కాబట్టి ఇక నేను ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ బావ ఉన్నాడా లేడా క్లారిటీగా తెలుసుకుంటాను అని చెప్పి అప్పు అయితే ఇక అక్కడికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అది గమనించిన రుద్రాణి వెంటనే, అంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు వరకు కావ్య వెళ్ళి అందరికీ చెప్తున్నా నమ్మట్లేదు, ఎందుకంటే కావ్యని పిచ్చిదాన్ని చేశాను కాబట్టి. ఇప్పుడు అప్పు వెళ్తే ఖచ్చితంగా రాజ్ అక్కడ ఉన్నాడని తెలుసుకుంటుంది. పోలీసు కాబట్టి యామినిని ఏదో రకంగా నిలదీసి రాజుని ఇంటికి తీసుకొస్తుంది. ఇలా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇక అప్పు కూడా ఎప్పుడు నమ్మడానికి లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇక యామినికి ఫోన్ చేసి చెప్తుంది. ఇంతలోనే ఇక రాజ్ అయితే ఇంట్లోనే ఇక అటు ఇటు తిరుగుతూ కావ్య మాటలు, కావ్య మొహం
కావ్య కావ్య ప్రతి విషయంలోనూ గుర్తు తెచ్చుకుంటూ ఇక తనని కలవాలి, తనని ఎప్పుడెప్పుడు కలవాలనిపిస్తుంది. తను నా కోసం క్యారేజ్ పంపించింది, తనని కూడా నేను కలిసి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి రాజ్ అయితే ఇక కొత్తగా ఒక చిన్న డిజైన్ వేసి వైట్ పేపర్ మీద ఇక తన సంతకం స్వరాజ్ అని చెప్పి ఇక గబాల్న పెడతాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజ్ అయితే. అదేంటి, నా పేరు రామ్ కదా, నేను స్వరాజ్ అని పెట్టాను అంటే నా పేరు రాజా లేదా రామా? ఆ కళావతి కూడా నన్ను థ్యాంక్ యూ రాజ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అసలు నా పేరు రాజే అయితే మరి రామ్ అని యామిని ఎందుకు చెప్తుంది? అసలు నాకు రోజు కూడా ఈ ట్యాబ్లెట్లు వేసి ఎందుకు నిద్రపోమంటుంది? ఏదో జరుగుతుంది నా వెనకాల, అది నేను తెలుసుకొని నిజాన్ని గ్రహించుకొని నా గతాన్ని నేనే గుర్తు తెచ్చుకుంటాను అని చెప్పి రాజ్ కూడా చాలా సీరియస్గా ఇక ఆ చిన్న వైట్ పేపర్ మీద డిజైన్ వేసి దానికి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ ఆ కళావతిని అడిగి తెలుసుకోవచ్చు, తనని కలవాలి, తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది కదా అని చెప్పి రాజ్ అయితే ఇక బయటకు వెళ్తాడు. ఇక అదే టైంలో ఇక అప్పు అయితే ఇక రాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది, యామిని ఇంటికి వెళ్ళగానే యామిని తల్లిదండ్రులు ఇక హాల్లో కూర్చొని ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరెవరు ఉంటారు? ఇక్కడ మా బావ రాజ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడే ఉన్నాడా అనగానే, మీ బావ రాజా? ఎవరమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మా అల్లుడు గారైతే ఇక్కడ ఉంటున్నారు, ఎప్పటి నుంచో ఉంటున్నారు అనగానే, ఎప్పటి నుంచో ఉంటున్నారా? మీ అల్లుడు గారిని అర్జెంటుగా చూడాలి ఏరి అనగానే, ఇంతలోనే ఇక యామిని, ఎవరు మీరు? పోలీస్ నేను అని చెప్పి అప్పు అనగానే, పోలీసే కనబడుతున్నారు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అనగానే, ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ మాకు తెలిసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతన్ని పిలవండి అని చెప్పి అనగానే, మా బావతో మీకేంటి పని అని చెప్పి యామిని అయితే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పు వెంటనే ఇక గోడ వైపు చూడగానే అక్కడ ఏ ఫోటోలు కనబడవు. కావ్యక్క చెప్పినట్టుగా బావ ఇక్కడే ఉంటే ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పింది, అలాగే బావ కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పింది. ఖచ్చితంగా ఇల్లు సోదా చేసి ఎక్కడ ఏ మూల ఉన్నాడో చూడాలి అని చెప్పి అప్పు అయితే, చెప్పండి మీ బావ ఎక్కడున్నాడు, మీ బావతో మాట్లాడాలి అని చెప్పి ఇక అప్పు అయితే లోపలికి అడుగు పెట్టగానే, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఇక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే ఇక టీ షర్టు జీన్స్ వేసుకొని వేరే అతను కనిపిస్తాడు. అతనే రామ్, మా బావ. ఇతని గురించి మీకేంటి ఇబ్బంది? మా బావతో మేము ఎక్కడుంటే మీరేంటి అనగానే, ఇతనేనా అనగానే, కొంచెం యాస్టీస్గా కొంచెం రాజులాగా రెడీ చేసి పెట్టడం వల్ల ఇక అచ్చం బావలాగా కొంచెం రెడీ అయి ఉన్నాడు, అంతలాగా ఇక బావగా అతను కానే కాదు. మరి అలాంటప్పుడు అక్కేంటి ఇక్కడే ఉన్నారని అపోహపడుతుందా? రుద్రాణి గారు చెప్పినట్టుగా అక్కకి ఏమన్నా మానసికంగా ఇక స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇక ఈ రకంగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా ఊహించుకుంటుందా అని చెప్పి అప్పు కూడా ఇక కావ్యని నమ్మడానికి లేకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఇక వెంటనే, బేబీ నీ తెలివితేటలు సూపర్, ఇంతకీ అల్లుడు గారు ఏరి అనగానే, అల్లుడు గారు బయటకు వెళ్తానన్నారు, నేను కూడా ఈ అప్పు ఇంటికి వస్తుందని తెలిసి ఇక బయటకు వెళ్ళమన్నాను, ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇక అనామిక టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజ్ ఇక అక్కడి నుంచి ఇక సరాసరి ఏకంగా కావ్యకి ఫోన్ చేస్తే కావ్య పార్క్లో ఇక రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య కొత్త రకమైన ప్రేమ స్టార్ట్ అవుతుంది. రాజ్ గురించి కావ్య ఎప్పుడెప్పుడు అతన్ని చూడాలా అనిపిస్తుంది అని చెప్పి కావ్య కూర్చొని ఉంటే రాజ్ కూడా కారులోంచి దిగి ఇక కళావతి గారిని ఎప్పుడెప్పుడు కలవాలా అని చెప్పి రాజ్ కూడా అనుకుంటూ ఇక దగ్గరికి వస్తాడు. రాజ్ని చూసి కావ్య రాజ్ అని చెప్పి మనసులో అనుకుంటూ, మిమ్మల్ని నేను రాజ్ అని పిలవచ్చా అని చెప్పి అనగానే, రాజా, నా పేరు రామ్ కదా అనగానే, అంటే మీకు రాజ్ అన్న పేరు సూట్ అయ్యింది అనగానే, ఖచ్చితంగా ఈ అమ్మాయి నాకు ఏదో అవుతుంది, అందుకే నన్ను రాజ్ అని పిలుస్తుంది అని చెప్పి ఇక కావ్యని దగ్గరగా కూర్చొని, మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను, మీరు నాకు మంచి భోజనం పెట్టారు కదా, మీకోసం ఈ గిఫ్ట్ అని చెప్పి ఇక చేతిలో గిఫ్ట్ పెట్టి ఇక
రాజ్ అయితే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు కావ్యతో. ఇక చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కావ్య రాజ్ చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇక కావ్యను చూసి రాజ్ ఇక ఈ అమ్మాయిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు, కానీ వెళ్ళక తప్పదు. సరేనండి, మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దామని చెప్పి ఇద్దరు కూడా ఇక సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య. మొత్తానికి ఆయన గతాన్ని గుర్తు చేస్తాను, ఆయన నన్ను ఇష్టపడుతున్నారు, ఆయన ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో అయినా మన బంధం ఒకటే కదండి అని చెప్పి ఇక నవ్వుకుంటూ చేతిలో గిఫ్ట్ పట్టుకొని లోపలికి వెళ్తుంది. ఇక రుద్రాణి ఇంట్లో అందరినీ పోగేసి ఇక కొత్త గొడవకి తెరతీస్తుంది. చూశారు కదా, మీరందరూ చెప్తుంటే వినలేదు, రాజ్ చనిపోయిన మనిషిని బ్రతికే ఉన్నాడు, ఇక తీసుకొని వస్తాను అది ఇది అని చెప్పి కథలు పడుతూ ఇదిగో ఈ క్యారేజ్ తీసుకెళ్ళి పంపించింది. ఇక తను వస్తుంది, అడగండి. రాను రాను పీక్కెళ్ళిపోతుంది, మీరెవరూ పట్టించుకోవద్దు, దుగ్గిరాల పరువు పాడైపోయినా పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే ఇక కావ్య వస్తుంది. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనగానే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనగానే నాకు చెప్పకపోయినా ఇంటి కుటుంబానికి చెప్పాలి కదా, భర్త చనిపోయి మూల కూర్చొని ఏడవందిపోయి రోడ్డు మీదకి బలాదూరు తిరిగి చేతిలో ఇదిగో ఈ రకంగా గిఫ్టులు కూడా తెచ్చుకుంటున్నావా, ఎవరితో మాట్లాడుకుంటూ వస్తున్నావు అనగానే రుద్రాణి గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య. ఒక్కసారిగా ఏంటి, ఎందుకు అరుస్తున్నావు, నువ్వు ఎవరిని కలవస్తున్నావు, నువ్వు పార్కులో ఉండడం రాహుల్ చూశాడంట, చేతిలో ఈ గిఫ్ట్ ఏంటి, నువ్వు ఎంతో మంచిదాని అనుకుంటే తీరా చూస్తే ఈ రకంగా తిరుగుతున్నావా అనగానే ఇక రుద్రాణి గారు అని చెప్పి చెంప పగల కొడుతుంది ఇక కావ్య. అప్పు అదే టైంలో వస్తుంది. ఇక వెంటనే అక్క అక్క నువ్వు ఎమోషనల్లో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను, బావ అక్కడే ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళాను అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అవును, మీ ఎవరికి విషయం చెప్పలేదు, నెల రోజుల లోపల ఆయన గతాన్ని గుర్తు చేసి ఇంటికి తీసుకురావాలని నేను ఆలోచించాను, అతను బ్రతికే ఉన్నాడు అత్తయ్య, అతనితోనే మాట్లాడుకుంటూ వస్తున్నాను, మీ అబ్బాయి నాకు ఈ బహుమతి కూడా ఇచ్చారు, క్యారేజ్ కూడా అతనికే పంపించాను అత్తయ్య అనగానే ఇంట్లో అందరూ కావ్య వెంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పు అక్క నువ్వు చెప్పినట్టుగా నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ బావ కాదక్క వేరొకరు అతను ఉన్నాడు అనగానే లేదే బావ గతం మర్చిపోయాడే అనగానే లేదు బావ గతం మర్చిపోలేదు, తను వేరతను, నీకు బావ అర్ధంతరంగా అలా అయిపోవడం నీ మనసు కుదుటలేక మొత్తానికి నువ్వు మారిపోయావక్క, నీకు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి అప్పు అనగానే అందరూ ఒక్కసారిగా కావ్యని ఒక పిచ్చిదానిలాగా చూస్తూ ఉంటే రుద్రాణి సంబరపడిపోతూ ఉంటుంది. ఇక కావ్యకి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైపోతుంది. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి నా భర్త నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, మీ అందరి కళ్ళు తెరిపించాలి, నా భర్తని నేను ఇంటికి తీసుకురావాలి, అంతే కదా, చేస్తాను, చేసి చూపిస్తాను అని చెప్పి కావ్య ఇక శపథం చేస్తుంది. రాజ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక మధ్యలో ఇక కారుకి ఇక బలంగా ఒక వ్యక్తి ఎదురు పడడంతో ఆ వ్యక్తిని కాపాడబోయి ఇక పక్కన ఉన్న గోడకి కారు గుద్దుకుంటుంది. ఇక రాజ్కి తలకి కొంచెం గాయమవుతుంది. ఒక్కసారిగా కావ్య గురించి ఆలోచన చేస్తూ ఇక మెట్లు దిగుకుంటూ ఇక కిందకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు కదా స్వరాజ్ గారు, మీరు మాకు చాలా సహాయం చేస్తారు, మీ వల్ల మేము చాలా సంతోషంగా ఉంటున్నాం సార్ అని చెప్పి ఒక వ్యక్తి అయితే రాజ్ని కలవడం జరుగుతుంది. రాజ్ ఇక మెల్లమెల్లగా ఒకటికొకటి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా తలకి గాయం అవ్వటం వల్ల రాజ్ ఇక అక్కడికక్కడే కూర్చొని కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంతలోనే యామిని రాజుని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. రాజ్ ఫలానా ప్లేస్లో ఉన్నాడని తెలిసి రాజుని వెంటనే కూడా అక్కడి నుంచి ఇక పట్టుకుపోతుంది. కావ్య, అందరూ నన్ను అనుమానిస్తున్నారు కదా, ఇప్పుడే మీ అందరికీ అతన్ని చూపించి తీరుతాను, రండి నాతో అనగానే ఎవరు రారా, అప్పు నువ్వు అతను కాదంటున్నావు కదా, కళ్ళ ముందు మీ బావని మరి నేను మాట్లాడొచ్చిందని పిచ్చిదాన్నా, పద ఇప్పటికిప్పుడే అతనికి నీ కళ్ళకు చూపిస్తాను, రావే రా అని చెప్పి అప్పుని తీసుకుని వెళ్తుంది. అప్పు అయ్యో అక్క నీకు ఏం చెప్పాలి, సరిపద అనగానే ఇక అప్పుడు కరెక్ట్గా రాజ్ని తీసుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యామిని. ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా బయలుదేరుతారు.
ఇంతలోనే రాజ్ ఇచ్చిన గిఫ్ట్లో స్వరాజ్ అని చెప్పి సంతకం పెట్టడం చూసి అతనికి గతం గుర్తుకొచ్చినట్టుంది. అప్పు, ఇది మీ బావ సంతకం, దీన్నైనా నమ్ముతావా అనగానే, అక్క ఏంటక్క, నాకేమో అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు, ఇక్కడ చూస్తే బావ సంతకం కనపడుతుంది, ఏం జరుగుతుంది అక్క అనగానే, ఇంకా ఏం జరుగుతుంది అంటావేంటే, బావని కావాలని ఒక ట్రాప్లో పడేసింది అక్కడ ఉన్న యామిని. అది బావ విషయంలో తన సొంతం చేసుకోవాలని ఈ రకంగా బావని ఎక్కడికో పట్టుకెళ్ళిపోయి ఉంటుంది. ఖచ్చితంగా బావకి గతం గుర్తుకొస్తుంది, అందుకే నా పేరు కళావతి అనగానే అతని కళ్ళల్లో నేను ఆనందాన్ని చూశాను అని చెప్పి అనగానే ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎవరు కనపడరో తాళం వేసి ఉంటుంది. ఉన్న పలంగా ఇక ఒక గుడిలో ముహూర్తం పెట్టించేసి రాజ్ ఇక కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఇక సృహలో లేకపోవడం వల్ల రాజ్ చేత తాలిబొట్టు కట్టించుకొని, రాజ్ నా భర్తగా ఇక నేను ఫిక్స్ అయిపోతాను, ఆ కావ్య ఎప్పటికీ నా జోలికి రాకుండా చేసుకుంటానని చెప్పి రాజ్ని ఇక మెలకువ లేనప్పుడే పెళ్ళికొడుకులాగా అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. కావ్య అప్పు ఇద్దరు కూడా వెతుక్కుంటూ ఎక్కడా లేరు. అక్క ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే ఇక చుట్టుపక్కల మొత్తం ఏరియా చూడగానే ఇక దూరం నుంచి రాజ్ యామిని ఇక గుడిలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అప్పుకి. వెంటనే అక్కడికి వెళ్ళగానే రాజ్ సృహలో ఉండడు. రాజుని ఇక వెంటనే తాళి కట్టాలి అని చెప్పి ఇక యామిని అయితే రాజ్తో తాలిబొట్టు కట్టించుకున్న టైంలో కరెక్ట్గా అప్పు అలాగే ఇక కావ్య వెళ్తారు. అప్పు రాజుని చూసి ఆశ్చర్యపోతుంది. బావా అనగానే ఒక్కసారిగా మెలకువతో కళావతి అని చెప్పి లేచి ఇక ఒక్కసారిగా ఎదురుగా ఉన్న కావ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. యామిని కుళ్ళిపోతూ కృషించిపోతూ, రాజ్ నన్ను 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 గుర్తుపట్టావా, నేను నీ జీవితంలో నీ ప్రేమలో ఉన్న యామిని అనగానే తీసి పెట్టి ఒక్కటి పీకుతాడు. ఒక్క దెబ్బకి కింద పడుతుంది. నిన్నెప్పటికీ మర్చిపోతానా, నా భార్యని నన్ను దూరం చేయడం కోసం నువ్వు ఎన్ని చేశావో అన్నీ నాకు గుర్తుకొచ్చాయి. ట్యాబ్లెట్లు వేసి నన్ను మత్తులో ఉంచాలని చూశావు, నా భార్యని చంపాలని చూశావు, నువ్వు బ్రతకడానికి వీల్లేదని చెప్పి యామినిని చావు కొడతాడు రాజైతే. ఒక్కసారిగా అప్పు కావ్యకి సారీ చెప్తుంది. బావా, అక్క నువ్వు జీవితాంతం కలిసి ఉండాలి, మీకు ఎలాంటి పీడ మధ్యలో రాకూడదు, నడు మా బావని నీ సొంతం చేసుకోవాలని బావా నువ్వు అక్కని తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి యామినినైతే అరెస్ట్ చేస్తుంది. రాజ్ అయితే కావ్యని దగ్గరగా తీసుకొని చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతాడు. ఏమండి, మీ గురించి కుటుంబం అంతా ఎదురు చూస్తుంది, మీకోసం అత్తయ్య గారు తల్లడిల్లిపోతున్నారు, పదండి ఈ యామిని గురించి అప్పు చూసుకుంటుంది అని చెప్పి మొత్తానికైతే రాజ్ చేయి పట్టుకొని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది కావ్య. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.